అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒకటి అడక్కు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మీకు పెసరపప్పుతోటి చింత చిగురు వేసి పప్పు చేసి చూపిస్తాను. దానికి కావాల్సినవి పెసరపప్పు, వీటిని లైట్గా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచానన్నమాట. అలాగే కొంచెం కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, 2 టొమాటోస్, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర పోపులో వేసుకోవడానికి, అలాగే శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి చింత చిగురు అండి. ఇప్పుడు వీటన్నిటిని పప్పులో యాడ్ చేస్తాము. ఒక్కొక్కటిగా యాడ్ చేసి ఒక 4-5 విజిల్స్ పెడితే సరిపోతుంది, పప్పు ఉడుకుతుంది. ఎందుకంటే పెసరపప్పు ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. కందిపప్పు కన్నా కూడా పెసరపప్పు చాలా త్వరగా ఉడుకుతుంది. చూడండి, ఒక్కొక్కటిగా ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాం. ఉప్పు, కారం, పసుపు ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. అలాగే 2 టొమాటోస్ని కూడా ఈ కుక్కర్లోనే వేసేస్తున్నాం. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా ఈ కుక్కర్లోనే యాడ్ చేస్తున్నాం. అలాగే ఒక ఉల్లిపాయ అన్నీ కలిపేసి విజిల్స్ పెట్టుకోవచ్చండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులో చింతపండు వేయని అవసరం లేదండి, ఎందుకంటే ఇది చింత చిగురు పప్పు కాబట్టి. ఆల్రెడీ టొమాటోస్ యాడ్ చేసాము, అట్లాగే చింత చిగురు కూడా వేస్తున్నాం కాబట్టి ఇంక ఈ పులుపు సరిపోతుంది. చింతపండు ఏమి యాడ్ చేయని అవసరం లేదు. ఫైనల్గా చింత చిగురుని యాడ్ చేసేసి ఇంకా విజిల్స్ పెట్టేసుకోవడమేనండి. 4-5 విజిల్స్కి ఉడుకుతుంది. పప్పు 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉంది. దీన్ని మెదిపేసుకొని ఇంకా తాలింపు పెట్టుకోవడమేనండి. పెసరపప్పు చింత ఇగురుతోటి పప్పు రెడీ అయింది. పప్పుని మెత్తగా స్మాష్ చేసేసామండి. ఇంక ఇందులోకి పోపు పెట్టేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యితోటి తినేయడమే. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి పప్పుని. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఎండాకాలం కందిపప్పు కంటే కూడా పెసరపప్పుతో చేసుకున్న పప్పుకే చలువ ఎక్కువ అని చెప్తారండి. అందులోనూ ఈ సీజన్లో దొరికే చింత చిగురుని యాడ్ చేసుకొని పప్పు చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చింత చిగురు వల్ల మనకి విటమిన్ సి కూడా లభిస్తుందండి. ఎండాకాలం విటమిన్ సి అనేది స్కిన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. పప్పులోకి పోపు వేసేసామండి. కొన్ని తిరుమత గింజలు, ఎక్కువ వెల్లుల్లి యాడ్ చేసుకున్నామండి. ఎండాకాలం వెల్లుల్లి ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. అందుకే మేము వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాము. వెల్లుల్లి కొంచెం కొత్తిమీర కూడా ఆ తాలింపులోనే వేసాము, ఎందుకంటే ఆ పచ్చవాసన రాకుండా ఉంటుందని. కొత్తిమీర అనేది పచ్చిగా అలా యాడ్ చేసుకుంటే సమ్మర్లో పప్పు అనేది నిల్వ ఉండదండి, వెంటనే పాడైపోతుంది. అందుకే పోపులోనే ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసాము. ఇక చింత చిగురు పెసరపప్పు రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.